నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఐదు నామినేషన్స్ తిరస్కరణ. రంగంలో 42 మంది అభ్యర్థులు. వివరాలు అందించిన రిటర్నింగ్ ఆఫీసర్. దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ. మంగళగిరి రోటరీ క్లబ్ కార్యక్రమం. కొనసాగుతున్న రచ్చబండ. నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న నారా లోకేష్. నియోజకవర్గంలో మండుతున్న ఎండలు. ప్రత్యేక కథనం. మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం స్క్రూట్నీ ముగియగా 5 నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. మరిన్ని వివరాలను రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి అందించారు. 87 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ల ఆఖరి రోజు అనగా నిన్న 25వ తారీఖు వరకు మనకి 44 మంది అభ్యర్థులు 76 సెట్స్ ఆఫ్ నామినేషన్స్ని రిటర్నింగ్ అధికారి ముందు ఫైల్ చేయడం జరిగింది. ఆ నామినేషన్స్ అన్నింటినీ కూడా ఈరోజు 26వ తారీఖున ఉదయం 11 గంటలకి సమావేశ మందిరం ఎంటీఎంసీ కార్యాలయం మొదటి అంతస్తులో అభ్యర్థులు, వారి ఎలక్షన్ ఏజెంట్స్, అలాగే వారి ప్రతిపాదకులు, అభ్యర్థి ఆథరైజ్ చేసిన ఎనీ క్యాండిడేట్, అడ్వకేట్ కావచ్చు ఆర్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ కావచ్చు, వారి సమక్షంలో స్క్రూటినీ చేపట్టడం జరిగింది. ఈ 76 నామినేషన్స్లో 5 నామినేషన్స్ని మనం తిరస్కరించడం జరిగింది. మిగతా నామినేషన్స్ 71 నామినేషన్స్ని మనం వ్యాలిడ్ నామినేషన్స్ కింద ట్రీట్ చేయడం జరిగింది. ఈ 71 నామినేషన్స్కి సంబంధించి 42 క్యాండిడేట్స్వి వ్యాలిడ్ నామినేషన్స్ అయ్యాయి. మనకి విత్డ్రాల్కి సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు. 3 గంటల్లోగా ఎవరైనా విత్డ్రాల్ నోటీస్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తే వాళ్ళ క్యాండిడేచరే విత్డ్రాల్ అవుతుంది. ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అన్నది సోమవారం సాయంత్రం 3 గంటల తర్వాత తయారవుతుంది. కానీ ఈరోజు ఏ నామినేషన్స్ వ్యాలిడ్గా ట్రీట్ చేశామో ఆ నామినేషన్స్ ఏ వరుస క్రమంలో వస్తాయి, అలాగే వాటి సింబల్స్ని కూడా మనం పబ్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు సాయంత్రం 4 గంటలకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ వచ్చి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా, అలాగే సింబల్ ఇష్యూ ఏమన్నా ఉన్నా, లేదు మనకి వరుస క్రమం తప్పింది అన్నా కూడా, వాళ్ళకి ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా కూడా రిటర్నింగ్ అధికారికి రేపు సాయంత్రం 4 గంటల నుంచి అందుబాటులో ఉండటం తెలియజేయచ్చు. అంటే పేరు చెప్పొచ్చు లేదు తెలియదు. ఒక అభ్యర్థి ఓత్ తీసుకోలేదు. రాజ్యాంగబద్ధంగా భారతీయుడై ఉండాలి, అలాగే 25 సంవత్సరాల నిండి ఉండాలి. ఆర్టికల్ 173 ప్రకారం ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ ముందు కానీ, లేదు అంటే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కానీ, లేదు అంటే ఓత్ కమిషనర్ ముందు కానీ ఖచ్చితంగా ఓత్ చేసి ప్రమాణ పత్రాన్ని సంతకం చేసి రిటర్నింగ్ అధికారి వారికి సమర్పించాలి. అలా ఒక అభ్యర్థి ఓత్ తీసుకోకపోవడం వల్ల ఒక నామినేషన్ రిజెక్ట్ అయింది. అలాగే రెండవ నామినేషన్ ఇంకొక అభ్యర్థిది ఆల్రెడీ వారు నేషనల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు మెయిన్ క్యాండిడేట్గా. ఈ అభ్యర్థిని సబ్స్టిట్యూట్ క్యాండిడేట్గా ప్రపోజ్ చేశారు. మెయిన్ క్యాండిడేట్ నామినేషన్ వ్యాలిడ్ చేయడం వల్ల సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ నామినేషన్ రిజెక్ట్ చేయడం అయింది. ఒకవేళ సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ ఫామ్ 2Bలో పార్ట్ 2లో 10 మంది ప్రపోజర్స్తో నామినేషన్ వేసి ఉంటే ఇండిపెండెంట్గా కన్సిడర్ చేసి ఉండేవాళ్ళం. అలా ప్రపోజ్ చేసి వేయలేదు కాబట్టి నామినేషన్ తిరస్కరించవలసి వచ్చింది. మంగళగిరి రోటరీ క్లబ్ వారు ఉచితంగా కృత్రిమ చేతిని అందించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు గతంలో నిర్వహించిన భారీ శిబిరాలలో పలువురు చెయ్యి లేని దివ్యాంగులకు పనులు చేసుకున్నట్టుకు అనువైన LN4 కృత్రిమ చేతులను ఉచితంగా అందించడం జరిగింది. పంపిణీ శిబిరం ముగిసిన తదుపరి కూడా చెయ్యి లేని దివ్యాంగుల నుండి వస్తున్న అభ్యర్థనల మేరకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు గణపతి నగర్ ఖ్యాతి ఎన్క్లేవ్లోని రోటరీ కార్యాలయంలో LN4 కృత్రిమ చేతుల శాశ్వత ఉచిత పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన LN4 గ్లోబల్ అంబాసిడర్ KV మోహన్ కుమార్ మరియు PDG రవి వడ్లమాని ఈ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించి 2 దివ్యాంగులకు LN4 కృత్రిమ చేతులను ఉచితంగా అందజేశారు.
గతంలో పంపిణీ చేసిన కృత్రిమ చేతులకు సంబంధించిన నిర్వహణ సమస్యలను పరిష్కరిస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ అందే రేవంత్, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, ప్రాజెక్టు చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి, కోశ అధికారి నూతలపాటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు అందే మురళీమోహన్, కాపురవత సుందరయ్య, ప్రగడ రాజశేఖర్, కౌతురపు వేణుగోపాల్, పారేపల్లి నిరంజన్ గుప్తా, వడ్లమూడి శ్రీనివాసరావు, జొన్నాదుల భిక్షారావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మేము ప్రమోషన్ కోసం అని చెప్పేసి మా హెల్ప్ లైన్ నంబర్ అప్పుడు ప్రమోట్ చేయడం జరిగింది. అది ఈ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ఆ నంబర్ చాలామంది దగ్గర ఉంది. అంటే ఆ క్యాంపుకి ఎవరైతే అటెండ్ కాలేకపోయారో వాళ్ళ దగ్గర నుంచి చాలాసార్లు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి, వీ నీడ్ ఏ హ్యాండ్. అందుకని ఏంటంటే ఇక్కడ ఒక పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మంగళగిరిలో స్టార్ట్ చేయమని చెప్పేసి గ్లోబల్ అంబాసిడర్ మోహన్ గారు మాకు సజెస్ట్ చేశారు. సో ఈరోజు వారే స్వయంగా వచ్చారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం కోసం. ఇక్కడ నుంచి ఏంటంటే మంత్లీ ఆర్ బై మంత్లీ వెన్ ఎవర్ రిక్వైర్డ్ మనం ఏంటంటే ఆల్వేస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ ప్రోస్థెటిక్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ మంగళగిరి క్లబ్ నుంచి బోత్ ద తెలుగు స్టేట్స్లో ఎవరికి కావాలన్నప్పటికీ కూడా ఉచితంగా అందించేటువంటి అవకాశం ఏర్పడింది. సో ద హెల్ప్ లైన్ నంబర్ విల్ బి ది సేమ్ 7207403150 అనే నంబరు ఎవరు కావాలన్నప్పుడు కూడా ఆ నంబర్కి కాల్ చేసి వాళ్ళు ప్రతి నెల లేదంటే 2 నెలలకు ఒకసారి జరిగేటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ నుంచి ఆల్వేస్ ఈ హ్యాండ్స్ని పొందవచ్చు. మంగళగిరి చరిత్రలోనే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ద్వారా దాదాపు 400 మందికి ఈ కృత్రిమ చేతులు అనేది అందించడం జరిగింది. అది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది జిల్లాలోనే దాదాపు ఒక నెంబర్ 1 ఎఫిషియెంట్ క్యాంప్ కింద దాన్ని మనం చెప్పొచ్చు. దాంతో వచ్చిన అనుభవంతో ఒక పర్మనెంట్ సెంటర్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా వచ్చిన తర్వాత క్లబ్ డిసైడ్ చేసి అధ్యక్ష కార్యదర్శులు అలానే అనిల్ గారు వీళ్ళందరూ కలిసి దాన్ని చేసిన తర్వాత మోహన్ గారితో కూడా మాట్లాడిన తర్వాత ఇవాళ దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఎందుకు ఇది ఎలా చేయాలి? ఎందుకంటే ఎప్పుడైనా సరే అంటే మన జిల్లాలో ఆర్టిఫిషియల్ జైపూర్ లింబ్ అనేది ఎప్పుడైనా సరే ఖమ్మం, కొత్తగూడెం, నిజామాబాద్లో అలా వెళ్తే ఇలా ఇస్తారన్నమాట. అట్లానే చేతులు అనే దానికి జిల్లాలో ఇప్పటిదాకా ఒక పర్మనెంట్ సెంటర్, ఎస్టాబ్లిష్డ్ సెంటర్ అనేది జరగల. ఏదో అనుకోవడం జరుగుతుంది కానీ బట్ కరెక్ట్గా జరగలేదు. అది ఇవాళ మంగళగిరి ద్వారా జరగడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల కేసులు వచ్చినా రాకపోయినా మొదటి ఆదివారం ఇస్తారు ఇక్కడ చెయ్యి, దానికి ముందు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ చేస్తారు అనేది ఒక చేయాలి. ఎందుకు చేయాలంటే నేను చాలాసార్లు రోటరీ న్యూస్లో చదువుతున్నప్పుడు ఈ గుజరాత్ అట్లనే కొన్ని క్లబ్బులు 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఒకే కార్యక్రమాన్ని కంటిన్యూస్గా చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా చేస్తారు ఇలా అని అనుకుంటాం. అలానే మనకు కూడా కొంత కష్టమేం కాదు, మొదలుపెట్టడమే కష్టం. మొదలుపెట్టిన తర్వాత క్రమం తప్పకుండా చేస్తుంటే మాత్రం ఆ క్రెడిట్ అనేది ఉంటుంది. మీకు తెలుసా ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు? సమాధానం ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్ రెడ్డి. కృష్ణాయపాలెంలో శుక్రవారం లోకేష్ పర్యటనలు కొనసాగాయి. ఓ రిపోర్ట్. కృష్ణాయపాలెం చర్చి సెంటర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవికిరణ్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. రైతుల మేరు దాదాపు 33,000 ఎకరాల భూములు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చారు తల్లి. ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు తల్లి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తా, నేను బతిమలాడతా, రాజధాని ఇక్కడి నుంచి పోకుండా చేస్తానన్నారు తల్లి. కానీ కరెక్ట్ గా 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడుతూ మొదలు పెట్టారు తల్లి. ఒక రాజధాని కట్టలేనోడు 3 రాజధానులు కడతాడంట తల్లి. కర్నూలులో ఒక వేయలెత్తలి, అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేత్తలి. అమ్మ 3 ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? మన శాసనసభ్యుడు
కరకట్ట కమలాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తల్లి ఆయన వేశారు. అమ్మ ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు. ఇది మాకు సంబంధించిన విషయం, మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆనాడు ఏం చేశారు తల్లి, మాదిగా సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. దయచేసి ఇది మా మాదిగ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అమ్మా ఇంకో విషయం, నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్ అన్నతో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. మా గ్రామ సమస్యలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా సొంత కుటుంబంలో వారిలాగా మాట్లాడించి మరి అందరితో సహృదయంతో మెలిగి మరి రాబో ఎలక్షన్లో మా గ్రామం నుంచి కృష్ణాయపాలెం గ్రామం నుంచి 1000 ఓట్ల మెజార్టీతో మరి మేము గెలిపించబోతున్నాం. అలాగే గ్రామంలో ఉన్న పరిస్థితులను కూడా వివరించితే తెలుసుకొని వాళ్ళకి సొల్యూషన్గా ఆయన ఒక లెటర్ లాగా రాసుకొని రాబోయే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ఓడిపోయిన మీ లోకేష్ గత 4 సంవత్సరాలు 11 నెలలుగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అమ్మా చెట్టు కింద కూర్చో అలాంటి సిమెంట్ బండ్లు వేసాం. నిరుపేద కుటుంబాల సొంత కాలపై నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం. చికిత్సతో ఏమన్నా ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడుతుంటే అంబులెన్స్ పంపించి కేవలం చికిత్సకి ఏదో ప్రిస్క్రిప్షన్ ఏదో లెటర్ రాస్తాం కాదు, ఉచితంగా మందు బిల్లు కూడా అందజేశాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం. ఇలా 29 కార్యక్రమాలు తల్లి మంగళగిరి ప్రజల కోసం నేను చేశా. ఇప్పుడు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలని ఆశీర్వదించారు, దీవించారు. ఆ 2 కుటుంబాలు మనం పరిపాలించారు. మొదటి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. ఆయన 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. ఆయన తర్వాత కాండ్రు కమల గారు వచ్చారు. కమల గారు ఎమ్మెల్యే గారు చేశారు. ఇప్పుడు 2 సార్లు అంటే గత 10 సంవత్సరాలుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు. అమ్మ ఇప్పుడు గుండె పైన చేపెట్టుకుని ఆలోచించండి. నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో 10% అన్న సొంత నిధులతో ఈ 2 కుటుంబాలు చేశాయని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను. దుగ్గిరాల మండలం పెదకొండూరులో కూడా లోకేష్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెప్పేస్తున్నావు కదా అమ్మా, ఇలా 29 సంక్షేమ కార్యక్రమాలు మీకోసం చేశాను. అమ్మా ఊర్లో చర్చికి నిధులు కావాలంటే మనం ఇచ్చాం. ఇలా అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలను ఆశీర్వదించారు. మొదటి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. వాళ్ళకి మీరు 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు తల్లి. మురుగుడు హనుమంతరావు గారు శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేశారు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. దాని తర్వాత అదే కుటుంబానికి చెందిన కాండ్రు కమల గారు కూడా శాసనసభ్యురాలుగా చేశారు. ఇప్పుడు 2 సార్లు మీ దయ వల్ల ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా శాసనసభ్యుడిగా చేశారు. అంటే గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాల మధ్యన మంగళగిరి రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా. ఒక్కసారి గుండె పైన చేయబెట్టుకుని నేను చేసిన కార్యక్రమాలు 10% అన్నా వాళ్ళు చేశారా తల్లి? ఏనాడైనా సిమెంట్ వల్ల వేశారా? మంగళగిరి నియోజకవర్గం తుళ్లూరు, తాడికొండ ప్రాంతాల్లో వేసవి తీవ్రత పెరిగింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. వీక్షిద్దాం ప్రత్యేక కథనం.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల 42 డిగ్రీల ఎండ నమోదవుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే నేరుగా ఎండ తగులకుండా టోపీ వంటివి పెట్టుకోవాలి లేదా వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. తెలుపు లేదా లేత రంగులు వాడాలి. కళ్లద్దాలు వాడాలి. ఎండలో బయటకు వెళ్లినప్పుడు కళ్ళు తిరగడం, నీరసంగా అనిపించడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడపట్టుకు వెళ్లాలి. ఇవి వడదెబ్బ లక్షణాలుగా గుర్తించాలి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఎండకు నీరసించినట్లు కనిపిస్తే వెంటనే వారికి సాయం చేయాలి. నిమ్మరసం తాగించాలి. అవసరమైతే డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. వెంట వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాలి. అలాగే బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటివి తాగుతుండాలి. పిల్లలకు రోజు మజ్జిగ, నిమ్మరసం వంటివి ఇస్తుండాలి. పెద్దవాళ్లు కూడా వీలైనంత వరకు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటుండాలి. రోజుకి 2 సార్లు స్నానం చేయాలి. ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. కిటికీలకు పరదాలు కప్పుకోవడం, కూలర్లు వాడడం వంటివి చేయాలి. ఇంట్లో జంతువులు ఉంటే వాటిని నీడలో ఉంచేలా తగిన ఏర్పాట్లు చేయాలి. అలాగే అవి తాగేందుకు నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా జాగ్రత్త పడాలి. పిల్లలు, బాలింతలు, వృద్ధులను ఇంటి పట్టునే ఉండేలా చూసుకోవాలి. ఎండల్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి తినడం తగ్గించాలి. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈనాటి మంచి మాట: ఆరోగ్యాన్ని ఎప్పుడూ ఆదాయ వనరుగా చూడరాదు, అది ప్రాథమిక మానవ హక్కు. నెల్సన్ మండేలా. మంగళగిరి 29వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, గోవ్వాడ దుర్గారావు, షేక్ రియాజ్, జనసేన నాయకులు జయసార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నారా లోకేష్ గారు గత 4 సంవత్సరాల 11 నెలల కాలం నుంచి ప్రజలతో మమేకమై మంగళగిరి ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజల మధ్య ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు. మనందరికీ తెలుసు, అధికారం లేనప్పటికీ కూడా నారా లోకేష్ గారు మంగళగిరిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మంగళగిరి ప్రజల మనసును తెలుసుకోవడం మనందరికీ తెలుసు. కాబట్టి మంగళగిరి ప్రజలు రేపు రాబోయే మే 13 జరగబోయే పోలింగ్ తేదీ నాడు నారా లోకేష్ గారికి, అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి తమ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ గారి గెలుపు ఎప్పుడో నిర్ణయించబడింది. ఖచ్చితంగా మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారు. సుమారు మినిమం 60,000 పైచులకు మెజార్టీతో నారా లోకేష్ గారు గెలబోతున్నారని మనందరికీ తెలుసు. గెలిపించుకుంటాము. మంగళగిరిని భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దని లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. మంగళగిరి ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే సూపర్ 6 పథకాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రతి ఇంట్లో కూడా మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, యువతకు కానివ్వండి, అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా సూపర్ 6 పథకాన్ని ప్రవేశపెట్టడం మనందరూ చూసాం. 29వ వార్డులో ప్రచార కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో నారా లోకేష్ గారు ఓడిపోయినప్పటికి కూడా 4 సంవత్సరాల 11 నెలలుగా ప్రజలందరికీ దగ్గరగా ఉంటూ 27 సంక్షేమ పథకాలు ఆయన సొంత నిధులతో ప్రజలందరికీ దగ్గరగా ఉండడం కూడా చాలా సంతోషం. ఆయన ఓడిపోయినా కూడా ప్రజలతో మమేకమై ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆయన మంగళగిరి నియోజకవర్గ ప్రజలపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి జరగాలన్నా కూడా నియోజకవర్గంలో లోకేష్ బాబు గారి గెలుపు
ముఖ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారిని అభినందించి ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్ మహబూబ్ సుబ్హానీ కోకిల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అన్యాయం చేసిందే ఈ వైఎస్ఆర్ పార్టీ, ముస్లింలకు రావాల్సిన పథకాలను ఆపివేసిందే వైఎస్ఆర్ పార్టీ మరియు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఏర్పాటు చేయలేదు. ముస్లిం సోదరులారా ఇప్పటికైనా తెలుసుకుని వైఎస్ఆర్ పార్టీకి మన మద్దతు తెలుపకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ గెలిపిస్తే మన పథకాలని మనకి వర్తిస్తాయి అన్నారు. బీజేపీతో కూడినటువంటి ఎన్డీఏ అలయన్సెన్స్గా ఉన్నప్పుడు ముస్లింల మీద ఎటువంటి దాడి జరగలేదు. అబ్దుల్ సలాం మీద దాడి జరగలేదు, మిస్బా మీద దాడి జరగలేదు, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేటటువంటి ఇబ్రాహీంని చంపలేదు. మాచర్ల హైవే మీద కాళ్ళ మీద రాళ్లతో దేవుడా దేవుడా అల్లా అని చెప్పి ఆర్తనాదాలు చేస్తున్నటువంటి కనికరించని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి ముస్లిం సమాజం మేలుకోవాలని బీజేపీని బూచిగా చూపిస్తూ చేయాల్సినంత చేసి బీజేపీ మీద నెపమొప్పుతూ ఓడిపోతాము, ముస్లిం మైనార్టీల యొక్క మద్దతు ఇక ముందు మాకు ఉండలేదు అనేటటువంటి విషయాన్ని గమనించిన వైఎస్ఆర్సీపీ తన సోషల్ మీడియాల ద్వారా తన ప్రతినిధుల ద్వారా ఇటువంటి ప్రాపకాండాన్ని ప్రచారం చేస్తూ ఉంది. విఘ్నతతో మనమందరం కూడా జాగ్రత్తగా వహించి రాయబడినటువంటి ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం ఏదైతే నారా హమారా సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్పేటువంటి వచ్చేటటువంటి నినాదానికి పూర్తిగా మద్దతు పలకాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ముస్లిం సమాజం అంటే బ్రిటిష్ కాలంలో రాళ్ళు మోసేవాళ్ళని చెప్పేసి స్లమ్ల ఏరియాలో బతికేవాళ్ళని చెప్పేసి అవగాహన లేని ఒక మిత్రుడు వ్యాఖ్యానించడం నన్ను చాలా బాధను కలిగించింది. ఎందుకంటే బ్రిటిష్ రూలర్కి ముందు భారతదేశంలో 5కు పైగా ముస్లిం వ్యక్తులు రాజులు అనేక పరంగాణాలుగా రాజులుగా ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి విషయాన్ని మీరు ఎలా మర్చిపోతా ఉన్నారు? స్వతంత్ర పోరాటంలో చాంద్ బీబీ లాంటి వీరవనితుల పేర్లు మీకు తెలియకపోతే ఢిల్లీ ఇండియా గేట్ మీద ఉన్నటువంటి పేర్లని ఇంటర్నెట్లో నన్ను చూసుకోనని చెప్పేసి సోదరుడికి తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. వెంకటపాలెం దీక్షా శిబిరంలో రాజధాని రైతులు రైతు కూలీలు గత 1592 రోజులుగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే నిరసనలు తెలుపుతూ రైతులకు చెల్లించవలసిన వార్షిక కవులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తమ యొక్క వాణిని వినిపిస్తున్నారు. జాతీయ పార్టీని స్థాపించి అభ్యర్థులను నిలబెడుతున్న షేక్ జలీల్ శుక్రవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. మరి అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో ఎస్సీ రిజర్వేషను భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆనాడు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎస్సీలని పోటీ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఆ స్థానాల్లో కూడా మనల్ని పోటీ చేయనించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ ఉన్నారు, 500 కోట్లు ఖర్చు చేసే వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తూ ఉన్నారు. నేను ఒక కామన్ మ్యాన్ని రాష్ట్రంలో 25 పార్లమెంటు సీటు నుంచే పెట్టానంటే మీరంతా ఆలోచించండి. మంగళగిరి నియోజకవర్గం వెలగపూడి ఇవన్నీ కూడా హెడ్ క్వార్టరు. మనం గెలుపొందాలా, మనం గెలుపొందితేనే మనకు రాజ్యాధికారం వచ్చింది. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, బీసీ కేవలం కులాలను మతాలను విమర్శించడం కాదు, మనమే రాజ్యాధికారం చేసుకునేటట్టుగా ప్రయత్నాలు చేసుకోవాలా. వైసీపీ మంగళగిరి అభ్యర్థిని మురుగుడు లావణ్య శుక్రవారం దుగ్గిరాలలో ప్రచారం నిర్వహించారు. రిపోర్ట్. దుగ్గిరాల మండలం నల్లమేకలవారిపాలెం, ఈమని గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా వచ్చిన ఆమెకు గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు తిలకాలు దిద్ది శాలువాలతో సన్మానించారు. తదుపరి గ్రామాల్లోని ఉన్న శ్రీకృష్ణ మందిరం, రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా డీజేలు, డప్పుల నడుమ గ్రామాల్లో ప్రచారం హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యురాలు కమల,
వైసీపీ నాయకులు గంజి చిరంజీవి, ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, సర్పంచులు బోళ్ల శ్రీనివాసరెడ్డి, ఇత్తడి రమేష్, గంపల గంగాధర్, రాబోతు కర్ఫ్యూరావు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్య మాట్లాడారు. ఇక్కడ అందరికీ సంక్షేమ పథకాలు అయితే బాగా అందుతున్నాయి. వాటితో పాటు మరి ఈ మన గ్రామం దుగ్గిరాల ఈ మండలంలో కూడా బాగా అభివృద్ధి కూడా బాగా జరిగింది. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డొంక రోడ్లు వేశారు. అలాగే డ్రైన్లు కూడా బాగా అభివృద్ధి అనేది బాగా జరిగింది ఇక్కడ. వాటితో పాటు ఇక్కడ ఒక భవనం కూడా నిర్మించి మరి సచివాలయానికి కానివ్వండి, ఇంకా స్పోర్ట్స్ కోసం ప్రత్యేకించి కొన్ని భవనాలు నిర్మించారు. రైతులకి ఇబ్బంది లేకుండా డొంక రోడ్లు నిర్మించారు. అలాగే కొన్ని రోడ్లు ఇంకా పునరావ్యవస్థ చేశారు. ఇంకా చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రజల్ని నేను ఒకటే అడుగుతున్నాను, నాకు కూడా మరొక అవకాశం ఇవ్వండి. వైసీపీ పార్టీ తరఫున నేను కూడా మరింత అభివృద్ధి చేస్తాను, మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. బీసీలు అధికంగా ఉండేటటువంటి ప్రాంతం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అధికంగా ఉండేటువంటి ఈ మండలంలో గతంలో 2 సార్లు కూడా, అంతేకాదు అంతకుముందు కూడా దుగ్గిరాల నియోజకవర్గంగా ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి 2014 నుంచి ఈనాటి వరకు రేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకి అండగా ఉంటామని చెప్పి నిరూపించినటువంటి గ్రామాలు మండలం దుగ్గిరాల మండలం. ఉండవల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ నివాసంలో టీడీపీ నాయకులు దామర్ల రాజు ఆధ్వర్యాన శుక్రవారం పట్టణానికి చెందిన రేఖా వకుళాదేవి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వకుళాదేవితో పాటు మరో 15 మంది పార్టీలో చేరారు. వారికి లోకేష్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆత్మకూరు వడ్డేరుపాలెంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆత్మకూరు వడ్డేరుపాలెం గ్రామంలో శ్రీరామనవమి చాలా ఘనంగా నిర్వహిస్తాము. అందులో భాగంగా 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి నైవేద్యంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలతో ప్రతిరోజు సాయంత్రం పూట స్వామివారికి నైవేద్యం జరుగుతుంది. పలహారాలు ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా 9వ రోజు అయినటువంటి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు స్వామివారికి మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. మా గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ సంతోషంగా జీవించాలని, శ్రీరామచంద్రమూర్తి వారి దివ్య ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరికీ ఉండాలని